శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. హరి ఓం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం యొక్క పరిస్థితి, అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి, తాను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి 12వ తారీఖు నుంచి కూడా 23 వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం, అయితే 18వ తారీఖు తర్వాత నుంచి బుధుడు, గురుడు, రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది. ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. గురువు ఎంత ప్రాధాన్యం అంటే మన యొక్క స్థితిని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది. అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలయిక అనేటువంటి జరుగుతూ ఈ నెల 23 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం. ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా, పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల 23 వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు, అనర్థాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది. దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు, గురుడు, అదేవిధంగా రవి ఈ 3 స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై 26 వరకు ఈ ముగ్గురు జలచరరాశుల్లో స్థిరత్వంగా ఉంటారు. అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం. తులారాశి వారికి గురుడు బుధుడు కలయిక ఏర్పడటము, అందులో 18వ తారీఖు తర్వాత రవి సంక్రమించడం అనేటువంటిది శుభసూచకమైన ఫలితాలు ఏర్పడతాయి. 23వ తారీఖు వరకు కూడా కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే మీకు ఉన్నాయో అవి ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం, అంటే ఒక దారి తెన్ను ఏర్పడి నాది నాకు రావాల్సిందే అనేటువంటి ఒక మొండి వైఖరత్వం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే విద్యారంగం నుంచి విదేశాలు ప్రవేశం చేయాలనుకుంటున్నటువంటి పిల్లలు ఉంటారో వారికి అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే సంతానవతులు ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అధికారమే ఎక్కువ ఏర్పడుతుంటుంది. ఎవరైతే మీ యొక్క స్థాయిని మార్చుకుందాం అంటే నేను ఇది కాదు, నేను మారాలి, నేను వేరే రంగాల్లోకి వెళ్ళాలి అని చెప్పి జాబులో చేంజ్ కోసం చూసుకుంటున్నారో మీరు ఎటువంటి వ్యవస్థలోనూ మార్పు అనేది రాదు. 26 వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండడమే చాలా శ్రేయస్కరం. ఎవరినైతే మీరు ఇంతకు ముందు వరకు నమ్ముతున్నారో అతను నమ్మక ద్రోహం చేసే అవకాశం 20వ తారీఖు నుంచి 23 మధ్యలో జరుగుతుంది. కాబట్టి మీరు నమ్మినటువంటి వ్యక్తి మీద ఒక కంట కనిపెట్టుకుని ఉండుకోండి. అంతేకాకుండా ఈ యొక్క బుధుడు గురుడితో శుభయోగంలో ఉండడం వల్ల
అందులో కేతువుని మూల త్రికోణంతో చూస్తూ ఉండడం వల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు కానీ లేదా చెవు ముక్కుకు సంబంధితమైన వ్యవస్థ కానీ ఇబ్బంది పెట్టే ఏర్పాటు జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఒక చిన్న మలుపు తీసుకునేటువంటి అవకాశం, అంటే పార్టీ మారడము లేకపోతే విభేదాలు అనేటువంటి ఏర్పడము జరుగుతూ ఉంటాయి. మీ నాయకత్వ లక్షణంలో ఏదో తప్పు ఉంది అని మిమ్మల్ని పెద్దవాళ్ళు హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంటుంది 19వ తారీఖు నుంచి 22 వరకు కూడా. ఎవరైతే ధనాన్ని పోగొట్టుకుంటున్నారో మీ యొక్క ధనాన్ని నిలబడేటువంటి అవస్థ కూడా ఈ 22వ తారీఖుని ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క బుధుడు గురుడు కలయికతో 22వ తారీఖున చేసేటువంటి ఒక అవకాశం, అంటే ఒక ఇప్పటి వరకు చేయలేనటువంటి ఒక పని ఏదైతే ఉందో అది మంచి అవకాశం మీరు అందిపుచ్చుకునేటువంటి విధంగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఇంతకు ముందు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఉన్నారో వారికి అద్భుతంగా మీ యొక్క వ్యవస్థని పెంచుకుంటూ ఉంటారు. అంటే ఏ విధంగా అంటే ఇంతకుముందు బంగారాన్ని ఏదైతే మీరు కొనుగోలు చేశారో దాన్ని మీరు వేరే వారికి ఇచ్చి ధనాన్ని తెచ్చుకుని మళ్ళా ఆ యొక్క ధనం రెండింతలుగా అయ్యి ఇంకో కాస్త బంగారాన్ని కొనుక్కునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు అనేటువంటి తీరుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైతే మనం ధనం ఇవ్వాలో అది పూర్తిగా ఇచ్చేయడం జరిగి ప్రశాంతమైన జీవితాన్ని 22వ తారీఖు నుంచి 23 వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే ఇంతకుముందు కోర్టుకు సంబంధిత వ్యవస్థల్లో ఇబ్బందులు పడుతున్నారో వారికి అంత ఆశించిన ఫలితం ఉండదు. 26 వరకు కూడా మెల్లగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ గురుడు అనేటువంటి వాడు బుధుడితో కలయిక ఉండడం వల్ల కాస్త ఆనందయుక్తంలో ఉన్నా కూడా ఏదో తెలియని లోటు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశము అనేటువంటి దాన్ని ఎదురు చూడడం చాలా మంచిది. అంతేకాకుండా నిత్యము కూడా వీరు గంధాన్ని ధరించడం అనే వల్ల మీ యొక్క అవకాశం కోసం ఏదైతే చూస్తున్నారో దాన్ని జూలై 2వ వారంలో మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఉన్నతమైన ఫలితాలు ఏర్పడడానికి 18వ తారీఖున గురుడు బుధుడు రవి కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలను మీరు చూడగలుగుతారు.